అన్న నీ ఫ్యాన్స్ అయిన తర్వాత నీలా మారుతారా లేదా నీలా మారినాక నీ ఫ్యాన్స్ అవుతారా అర్థం అవ్వట్లేదు అన్న. మన ఫాలో అయ్యి వస్తారు. అసలు ఏమైందిరా, మన కోసం ఎవరినైనా రప్ప 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 చేశారా అన్న? ఎవరినైనా తొక్కిస్తారు కానీ కన్న తండ్రిని తొక్కిస్తారు అన్న ఎవరైనా? క్రైమ్ లో నన్ను మించిన యానిమల్ లో ఉన్నాడు ఎవర్రా అభిమాని? హర్షవర్ధన్ నీ అభిమాని తన కన్న తండ్రిని కిరాయికి కారు తెచ్చుకొని గుద్ది చంపేద్దామనే ప్రయత్నం చేశాడన్న. చంపడానికి ఎప్పుడాలు చేయకూడదు, ఏదైనా ఉంటే కేసులు పెట్టుకోవాలా, అంతేగాని అయినా వాళ్ళ నాన్న చంపితే డబ్బులు ఎలా వస్తారా? తన తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ చేపించి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేశాడన్న తండ్రిని. ఏదో లిటిల్ బిట్ ఫాలో అయ్యాడు అనుకున్నాను రా, యాసిస్ ఫాలో అయిపోయాడు. అన్న మీ అభిమానులు ఎవ్వడు మంచోడు ఉంటాడన్నా? గంజా కొట్టేటోడు, డ్రగ్స్ కొట్టేటోడు, మర్డర్లు చేసేటోడు, రేపులు చేసేవాడు, చివరికి నాన్నని చంపి నరకానికి పంపించేవాడు కూడా మీ అభిమాని. గ్రేట్ అన్న. నేను జైలుకి వెళ్తున్నా, నాకేం బాధ లేదురా. నా చెల్లి నా తల్లి ఎంత విలువెళ్ళాడిపోతున్నాడో అది ఆలోచించుకుంటేనే బాధగా ఉందిరా. ఇది అస్సలు అవ్వదన్న. అన్న మామూలుగా తెలంగాణలో బోనాలు చేస్తారన్న, ఆంధ్రాలో చేస్తారా? కానీ నువ్వు కోర్టు బోన్ ఎక్కగానే మీ కన్న తల్లి నీకు రాఖీ కట్టిన చెల్లి ఇద్దరు కలిసి బోనాలు చేసుకుంటారన్న ఆంధ్రాలో. నేను జైలుకి వెళ్ళిపోతే నా కార్యకర్తలు ఎంత బాధపడతారా. ఒక్కొక్కరు కంటాలు కోసుకుంటారు, నిప్పు వెలిగించుకుంటారు, ఆహుతి చేసుకుంటారా. ఊరుకో అన్నా, నువ్వు జోక్ చేయకు. వాళ్ళు ఏం అలా చేయరన్నా. నువ్వు జైలుకు పోతానంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నావు తెలుసా? ఒకసారి అక్కడ చూడు. జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేస్తే తెలుసుకొని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్ జైలు. కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదురా, మన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మన ప్రభుత్వంలో మన పనితీరు చూసి అయ్యో అలాంటి వ్యక్తికి ఇలా జరిగిందా అని చెప్పి బాధపడతారా. నీ ఎక్స్పెక్టేషన్ లో నా ఎక్పఫ్. ఒకసారి నీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి ఏమనుకుంటాడో విను. ఇప్పుడే బాగుంది. ఇంకా వర్క్ చేసే వాళ్ళకు అవి ఇవి ఇబ్బందులు ఎదురయ్యేటివి నాకు. ఇప్పుడు ఇంకా చేస్తా ఉంటే కూడా చేయమని బాగా చేయమని నన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. ఓ పెద్దాయనా, ఈ ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవనేనా? ఈ కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ. నీ ప్రభుత్వంలో ఎప్పుడు సుఖంగా ఉంచావు మహానుభావ. 20,000 చెప్పారు, అకౌంట్ లో 10,000 పడ్డట్టు చూసుకో. అన్నా మీ 10 రూపాయలు కింద పడినట్టున్నాయి. నాయే 10 రూపాయలు నావే. నీకున్నంత అత్యాసాలకు ఉండదా? నీలాగా మా బతుకులు మింగేసి ఎంతో కొంత మిగుల్చుకుందామని చూసే ప్రభుత్వం కాదు ఇది. రైతు ఏ విషయంలోనూ నారాజు కావద్దని చెప్పినట్టుగానే 20,000 మా అకౌంట్ లో వేసి రైతును రాజును చేసిన ప్రభుత్వం ఇది. మేము ఇచ్చాం. రైతు భరోసా ఇవ్వలేదా? రైతు కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? భరోసా మాకు, బడ్జెట్ మీకు. రైతు కేంద్రాల్లో పురుగుల మందులు ఎరువులు ఇవ్వలేదా? సకాలంలో ఎరువులు పురుగుల మందులు ఇవ్వక పంట చేతికి రాక పురుగుల మందు తాగి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా నీకు? 4 రూపాయలు ఇవ్వంగానే ఈ ప్రభుత్వంలో ఆగట్లేదుగా. ఇచ్చింది పైసలు కాదు, నాగలు పట్టి దుక్కు దున్నే రైతుకి నమ్మకాన్ని ఇచ్చింది ఈ ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం పంట పండించే రైతు మొహం మీద చిరునవ్వును తీసుకొచ్చింది. నా పేదల మీద చిరునవ్వు పోయింది. ఆగస్ట్ 15 ఫ్రీ బస్ అంటగా. ఫ్రీ బస్సు, నిన్న తల్లికి వందనం, మొన్న ఉచిత గ్యాసు. ఆడబిడ్డలకు అండగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఈ ఆనందం నా కళ్ళలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డల అందరి కళ్ళల్లోనూ ఉంది. నీ కళ్ళలోనే కుళ్ళున్నట్టుంది. మనం పెట్టే పథకాలు చరిత్రలో నిలిచిపోయే పథకాలు. ఏందమ్మా ఈ చెత్త పథకాలు? అలాంటి పథకాలు మనం పెట్టం. చెత్త మీద డబ్బులు వసూలు చేసినోడికి అన్ని చెత్తలాగానే కనిపిస్తాయి. బస్సు అనేది ఒక ఎమోషన్ అండి. అత్తగారింటి నుంచి పుట్టింటికి రావాలనుకునే ఆడపిల్లకి ఈ బస్సే ఒక వారధి. హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలు ఇంటికి రావడానికి ఈ బస్సే ఒక వారధి. అమ్మా ఇలాంటి పనికిమాలిన పథకాలు పెట్టి నంగనాచి ప్రేమలు చూపిస్తా ఉన్నారు వీళ్ళు. నిజమైన ఎమోషన్ నేను. గుర్తించుకో తల్లి. మా శ్రీశక్తి ఏంటో నీకు బాగా తెలుసు. 11 వచ్చాయి. నెక్స్ట్ 1 వచ్చేలా బిహేవ్ చేయి. తెలుసమ్మా మీ శ్రీశక్తి. ఉంటా తల్లి. ఏంటన్నా ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నావు అన్నారు. నేనెందుకు హాస్పిటల్లో ఉంటాను రా? అవసరమైతే నా వల్ల వేరే హాస్పిటల్లో ఉంటాడు కానీ. కాలు చేతులు ఇరిగినాయి అన్నారు. కాలు చేతులు ఇరిగిపోవడం ఏంట్రా? అంత బాగుంటేను. నువ్వు జాగ్రత్త అన్న. జాగ్రత్త అంటావేంట్రా? బానే ఉంటాను కదరా. ఏంటన్నా మొహం అంతా బానే ఉంది. ముఖానికి ఏమైందమ్మా? అంత బానే ఉంది కదా. నువ్వు చేసిన అన్యాయానికి అమ్మా చెల్లి ఇంటికి వచ్చి చేతికి దొరికిందంతా ఇసిరేసినట్టు, మీ మొహంతా పచ్చడి పచ్చడి అయిపోయినట్టు బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారన్నా.
ఏమైందమ్మా? అంతా బాగానే ఉన్నాను కదమ్మా. ఎవరమ్మా ఫేక్ న్యూస్ ని ప్రచారం చేసేదే? ఆయనేమో కాలేజ్ చేతులు ఇరిగినాయి అంటారు, నువ్వేమో మొహం పచ్చనింది అంటావు. అసలు ఏం జరుగుతుందమ్మా? ఎందుకన్నా బాధపడుతున్నావు? బాగుండండి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి, బాగలేదంటే బాధపడినా? అవునన్నా బాధగానే ఉంటుంది. మరి కూటమి ప్రభుత్వం అంత చేస్తుంటే ఏమి చేయలేదంటే వాళ్ళకి బాధ ఉండదా? ఒక వ్యక్తినంటే అంత బాధపడుతున్నావు, ఒక వ్యవస్థనంటే వాళ్ళంతా బాధపడతారు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కన్ఫర్మ్ అయిపోయింది. అన్నదాన సుఖీభావ ద్వారా రైతుల అకౌంట్ లో డబ్బులు వేశారు. అర్థమైందిలేమ్మా, మన ఫేక్ ప్రచారాన్ని చెంప మీద చెల్లెమని కొట్టారన్నమాట. అన్నా అమ్మ ఎక్కడుందన్నా? అమ్మ ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉంది. అదే ఎవరింట్లో? అంత పెద్ద ప్యాలెస్ లో భయంగా ఉందని చెప్పి చెల్లింటికి వెళ్ళింది. అమ్మకి మరి నెలకి ఎంతో అంత ఖర్చులకు పంపిస్తున్నావా లేదా? డబ్బులు కాదు కానీ అమ్మ పేరు మీద ఉన్న గిఫ్ట్ డీడీ నా పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవడానికి కోర్టు నుండి నెల నెల నోటీసులు పంపిస్తుంటా. అయినా చెల్లి దగ్గర ఉంది కదరా, అంత ఆవిడ చూసుకుంటది. చెల్లె ఆస్తులు నువ్వే లాక్కొని చూసుకుంటూ అమ్మని చూసుకుంటుందంటావా? బుద్ధి ఉండాలన్నా. అన్న అమ్మకు రావాల్సిన అద్దె డబ్బులను కూడా గద్దలాగా అందుకని వెళ్ళిపోతున్నా చూడాలా. ఏం కడుకోవన్నా నువ్వు? మామూలు కొడుకుని కాదురా, చరిత్రలో నిలిచిపోయే సన్నని. అన్న ఆంధ్రప్రదేశ్ జనాల డబ్బులు 1,00,000 కోట్లు దొబ్బేసావన్న స్కాములు చేసి. చివరికి అమ్మకు వచ్చే అద్దె డబ్బులు కూడా 20 లక్షలు ఎలా దొబ్బేయాలనిపించింది అన్న. అయినా మీకెందుకురా? అన్నప్రాసన్న రోజు పెన్నులు పెట్టారు, అన్నం పెట్టారు, పుస్తకాలు పెట్టారు, డబ్బు పెట్టారు. నేను ఇక్కడ పెట్టిన డబ్బులు దాకలా, అమ్మ చేతిలో ఉన్న డబ్బులు దాకా. మాకు క్లారిటీ ఉంది, మధ్యలో మీకెందుకురా?